దౌర్జన్యాలకు తావు లేకుండా పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదని ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా దౌర్జన్యాలు, దోపిడీలు లేకుండా రాష్ట్రం బాగుండాలని దీక్ష పూనుకున్నామన్నారు. వైసీపీ నాయకులపై వేధింపులు లేకుండా ఉండాలని అందరికీ మార్గనిర్దేశం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ ముందుకు సాగుతున్నారని చెప్పారు. అలాగే కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో 4 లబ్ధిదారులకు 40,000 రూపాయలు రావడం సంతోషమన్నారు. ప్రాంతంలో మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 4:30 గంటలకే పింఛన్ పంచడం ప్రారంభమైంది. నిజంగా ఇదంతా ఈ ఘనతంతా ఆర్డీఓ గారికి, ఎందుకంటే మొత్తం టీం అంతా ఉదయాన్నే అందరినీ ఫాలో అప్ చేసి ప్రతి చోట ప్రతి ఇంటికి పింఛన్ అందే ఏర్పాట్లు చేశారు. అంటే ఇప్పుడు కనీసం 9:30 గంటలైంది. ఇప్పటికే 70% వరకు కంప్లీట్ అయినాయి. ఇంకొక 30% కూడా నాకు తెలిసి గంటన్నర లోపల అన్ని కూడా ముగిస్తారు. ఈ రోజు 31వ తారీఖు రేపు ఇవ్వాల్సిన పింఛన్ ఈ రోజు ఇవ్వడం అంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఆలోచన చేసిన విధానం. ఎందుకంటే రేపు 1వ తారీఖు ఆదివారం కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ముందు రోజే ఇచ్చేసేయండి అనే దాంట్లో ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడుకు ఒక పాలసీ ఉంది. 1వ తారీఖు ఏదన్నా సెలవు దినం అయితే 31వ తారీఖు కూడా జీతాలు వేసే తత్వం అయింది. అందులో భాగంగా ఇది కూడా చేశాడు. నిజంగా ఆయనకు పరిపాలన ఎలా చేయాలి, ప్రజలను ఎలా చూసుకోవాలనేది మాత్రం తెలుసు.